Hello all, welcome to my YouTube channel Flip Verdicts. This is Anshul. Today, let's discuss about the review of the film Bhoot Bangla 2D, starring Akshay Kumar, Rajpal Yadav, Paresh Rawal, Vamika Gabbi in lead roles. Language Hindi. Censor certification UA 16 plus. Yes, this film can be viewed with parental guidance. Children are also allowed to see it. Directed by Priyadarshan. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను గైస్ సినిమాతో. బట్ ఓవరాల్గా చెప్పాలంటే జస్ట్ అంటే జస్ట్ ఒక యావరేజ్ ఫిల్మ్ అండ్ యావరేజ్ హారర్ కామెడీ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ప్లాట్లోకి వచ్చేస్తే అర్జున్ లండన్ నుంచి వాళ్ళ ఊరికి తన చెల్లి పెళ్ళి జరిపించడానికి వస్తాడు. అక్కడ వాళ్ళ తాత ఒక బంగ్లా ఒకటి ఉంటుంది. ఆ బంగ్లాలో వధూసురు అనే రాక్షసుడు ఉంటాడు. సో ఆ బంగ్లా టోటల్గా ఒక శపించబడిన బంగ్లా. అందులో తన చెల్లికి పెళ్లి చేద్దాం అనుకునే ఈ టైంలో ఆ ఫ్యామిలీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంది, వీళ్ళ లైఫ్ ఎలాంటి టర్న్స్ తీసుకుంది అన్నది ఈ సినిమా బేసిక్ ప్లాట్. ఇప్పుడు ఈ సినిమా అనాలిసిస్లోకి వెళ్ళిపోతే సినిమా స్టార్ట్ అవ్వడం కూడా డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోదు. సో స్టోరీలోకి ప్రొసీడ్ అవ్వడానికి ఏంటంటే సినిమాలో చాలా టైం తీసుకుంటారు, మోర్ దెన్ ఎనఫ్ టైం తీసుకుంటారు. సో అలాగా ఎందుకో ఆ ఇనీషియల్ పోర్షన్స్ ముందేదైతే ట్రాక్ ఉంటుందో అది ఎస్పెషల్లీ పర్సనల్గా నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకో సినిమాకు ఒక మంచి స్టార్ట్ ఇద్దాం అన్నట్టు పెట్టినట్టున్నారు ఆ ట్రాక్, కానీ అది పెద్ద ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేదు. బట్ లేటర్ ఆన్ ఆ స్టోరీలోకి సినిమా వెళ్ళడం వల్ల ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అక్కడి నుంచే కదా సో కామెడీ స్టార్ట్ అనేది. సో ఇంట్రెస్ట్ అనేది కొంచెం బిల్డ్ అయింది. సో ఆ ఇంట్రెస్ట్ని అలాగే హోల్డ్ చేసుకుంటూ సినిమా చూస్తూ ఉన్నా. అండ్ ఎస్, ఆ ఇంట్రెస్ట్ సర్లే బాగానే వర్కౌట్ అయింది. సో అక్షయ్ కుమార్, రాజ్‌పల్ యాదవ్, పరేష్ రావల్ లాంటి స్టార్ కాస్ట్ ఉన్నారు. సో వాళ్ళ నుంచి కామెడీ కూడా చాలా బాగా జనరేట్ అవుద్ది. దే ఆర్ ద ఓజీస్ అని చెప్పొచ్చు కదా. యాహ్! అంతకుముందు వాళ్ళు ఇచ్చిన కామెడీ అది వేరే లెవెల్. సో వాళ్ళు ఇచ్చే ఆ కామెడీని వాటిని దృష్టిలో పెట్టుకొని సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ అయింది. అండ్ ఎస్, అంటే అనుకున్న దానికంటే బ్యాడ్ కాదు కానీ మళ్ళీ వాళ్ళు ఆ టైప్ ఆఫ్ కామెడీని జనరేట్ చేశారు. సో ఆ కామెడీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వర్కౌట్ అయిందా అంటే అలా చెప్పను గైస్. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వర్కౌట్ అవ్వలేదు కామెడీ. కొన్ని కొన్ని పార్ట్స్‌లోనే జెన్యూన్‌గా హ్యూమర్ అనేది జనరేట్ అయింది. బట్ కొన్ని పార్ట్స్‌లో ఏంటంటే కామెడీ అనేది చాలా ఫోర్స్డ్‌గా చెప్పించినట్టు, ఎందుకో ఫోర్స్డ్‌గా వాళ్ళు దాన్ని చెప్పినట్టు ఆ ఫీల్ అనేది వచ్చింది గానీ జెన్యూన్‌గా అయితే రాలే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. సో ఫస్ట్ హాఫ్ మొత్తం ఇలాగే వెళ్తున్నారు టోటల్‌గా. అండ్ వామిక గబ్బి అండ్ అక్షయ్ కుమార్ గారి మధ్య ట్రాక్ గూడా చాలా లిమిటెడ్‌గా ఉంటది. అంటే వామిక గబ్బి గారి స్క్రీన్ టైమే తక్కువ అనుకోండి, అది వేరే విషయం. సో ఉన్నంత టైంలో మంచి యాక్టింగే చేశారు. అండ్ ఆల్సో అక్షయ్ కుమార్ గారి యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు. హీ ఆల్సో నెయిల్డ్ ఇట్. అండ్ రాజ్‌పల్ యాదవ్, పరేష్ రావల్ సార్ వీళ్ళందరి యాక్టింగ్, వాళ్ళతో కలిసి చేసిన సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ క్యారెక్టర్స్ కూడా బాగా చేశారు. సో ఫస్ట్ హాఫ్ మొత్తం చెప్పాలంటే నచ్చి, నచ్చక, సాటిస్ఫై అయ్యి, అవ్వక అలాంటి ఫీలింగ్‌తో ఎండ్ అయింది. సో నౌ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడితో అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ సార్. సో మనకి సెకండ్ హాఫ్ అనేది మనకి టోటల్‌గా ఒక సస్పెన్స్ అండ్ ఫన్ మోడ్ రెండిటిని కలిపి తీద్దాం అనుకున్నారు. బట్ ఆ కామెడీ ట్రాక్ అనేది కూడా 3, 4 సీన్స్ వరకే, జస్ట్ 3, 4 సీన్స్ వరకే వర్క్ అవుద్ది చెప్తున్నాను. ఇంకెక్కడ కూడా కామెడీ వర్క్ కాదు. అంటే ఇక్కడ ఫోర్స్డ్‌గా ఉందని కూడా చెప్పను. అసలు కామెడీయే లేదు సెకండ్ హాఫ్‌లో చెప్పాలంటే. 3, 4 సీన్ల దగ్గర కూడా ఏదో ఓకేష్‌గా నవ్విచ్చారు గానీ, కామెడీ ట్రాక్ అయితే సెకండ్ హాఫ్‌లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా లేదు. అండ్ సెకండ్ హాఫ్ బాగా డౌన్ అయిపోవడానికి ఇంకో కారణం ఏంటంటే, అది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ ఒకటి ఉంది భయ్యా! అసలది ఎందుకు పెట్టారా అని నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సో 'భూల్-భులయ్యా' ఫ్రాంచైజ్ మనం అలాంటివి చూసుకున్నట్టయితే వాటిల్లో గూడా ఉండే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌తో సిమిలర్‌గా ఉంటది ట్రాక్. కానీ వాటిల్లో ఎగ్జిక్యూషన్ చాలా బావుంటది. సో ఆ క్యారెక్టర్స్‌ని చూపించిన విధానం అవన్నీ చాలా బావుంటాయి. స్క్రీన్ ప్లే నడిపిన విధానం గూడా బావుంటది. ఇందులో ఏంటంటే డైరెక్ట్‌గా వాటి నుంచి ఇవి కాపీ చేసేసి సో పేస్ట్ చేసేసినట్టు ఆ ఫీలింగొస్తది. మళ్ళీ అలాంటి ఫీలింగే రాకూడదని ఇంకొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసినట్టుంటది కానీ, ఇదైతే అస్సలు వర్కౌట్ కాలేదు. సో 'టబు' గారు గూడా ఉన్నట్టు మనకు చూపిచ్చారు ట్రైలర్‌లో. ఆమె రన్ టైమ్ సినిమాలో పట్టుమంటే 15, 20 నిమిషాలు ఉంటది గైస్ అంతే. అంటే జస్ట్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వరకే ఉంటది ఆమెది. అసలు ఆమె క్యారెక్టర్ ఎందుకుందో అర్థం కాదు అసల. ఏం చేస్తుంటదో అర్థం కాదు సెకండ్ హాఫ్‌లో. అసలు ఎందుకుండాలి ఆమె క్యారెక్టర్ అన్న ఫీలింగొచ్చింది. అండ్
పోనీ పెడితే పెట్టారు కానీ సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ అన్నా కరెక్ట్‌గా ఉండాలి గదా! అంటే అది లేదు. ఆ క్యారెక్టర్‌కి అసల స్టార్ట్ ఎందుకు చేద్దాం అనుకున్నారో అసలు ఎండింగ్ ఏంటో తెలీదు ఆ క్యారెక్టర్‌కి. అదొకటి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ హాఫ్‌లో 'వధుసుర' అనే రాక్షసుడికి ఒక రేంజ్‌లో ఎలివేషన్ ఇస్తారు. కానీ సెకండ్ హాఫ్‌లో చూస్తే అది రాక్షసుడి గురించి చెప్పినట్టు ఉండదు గైస్ అది. చిన్న పిల్లలకి పడుకునేటప్పుడు బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తారు కదా! ఆ రేంజ్‌లో ఉంటుందది. అస్సలు భయమేయదు. అంటే భయమేయాలని చెప్పను. కంప్లీట్ హారర్ ఫిల్మ్ కాదిది. హారర్ కామెడీ. బట్ ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఉన్న జంప్ స్కేర్స్ ఉంటాయా? ఇక్కడ అది కూడా లేదు. అదొక మెయిన్ ప్రాబ్లమ్. సో, క్లైమాక్స్ కూడా అనుకున్నంత రేంజ్‌లో ఏమి లేదు. ఏదో అలా ఎళ్ళిపోయింది. సో, అంతే గైస్. అండ్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పేస్తే, అక్షయ్ కుమార్, రాజ్‌పల్ యాదవ్, పరేష్ రావల్ గారి కామెడీ ట్రాక్స్ కొంతవరకైతే బాగా వర్కౌట్ అయ్యాయి. వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగున్నాయి. బీజీఎం కొన్ని చోట్ల బాగా ఇచ్చారు. సో, ఫస్ట్ హాఫ్ కొంతవరకు డీసెంట్‌గా అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా సాంగ్స్ ఉన్నాయి ఆ సినిమాలో. సాంగ్స్ ఉన్నాయిలే గైస్. 1, 2 సాంగ్స్ ఉన్నాయి. అందులో ఒక సాంగ్ బాగుంది. మిగిలిన సాంగ్స్ ఏమి బాలేవు. అండ్ ఇప్పుడు మైనస్ పాయింట్స్‌లోకెళ్ళిపోతే, తబూ గారి క్యారెక్టరైజేషన్ ఎందుకో సరిగ్గా బిల్డ్ చేసుకోలేదనిపించింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాకి మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్తా. సెకండ్ హాఫ్ చాలా ఎగ్జాజరేట్ చేసినట్టు అనిపిస్తది. సో, హాఫ్ బేక్డ్ పోర్షన్స్ ఉంటాయి. వామిక గబ్బిది అది చెప్పాను కదా! ఉన్నంతలో పర్లేదు. కానీ ఆమెది కూడా మోస్ట్‌లీ హాఫ్ బేక్డే ఉంటది. పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయలే. సో, అంతే గైస్. అండ్ ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2.5 ఔట్ ఆఫ్ 5. అంటే నా వర్డిక్ట్ యావరేజ్. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో, థ్యాంక్ యూ. సో, ఫైనల్‌గా ఈ 'భూత్ బంగ్లా' సినిమా చూడొచ్చా లేదా అంటే, అక్షయ్ కుమార్ అండ్ ప్రియదర్శన్ గారి మార్క్ కామెడీని ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే, ఏదో ఒక్క ట్రై అయితే ఇచ్చేయొచ్చు. బట్ నాట్ వర్త్ ద హైప్ అని నేను చెప్తా. సో, అంతే గైస్. థ్యాంక్ యూ.